అది 2024 జూన్ 5. సునీత విలియమ్సన్ మరియు బుచ్ విల్మోర్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్ బోయింగ్ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేయడానికి స్పేస్ లోకి వెళ్లారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే బోయింగ్ స్టార్ లైనర్ లో లోపాలు ఉన్నాయని నాసాకి ముందే తెలుసు. అయినా వాళ్ళని ఎందుకు అందులోనే పంపించారు? నాసా ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మార్చ్ 19 ఎర్లీ మార్నింగ్ 3:27 కి ఫ్లోరిడాలోని తల్హసిలో సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఎలాన్ మస్క్ వాళ్ళని సేఫ్ గా తీసుకొస్తారని ఎప్పుడో చెప్పారు. కానీ ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ ని ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు? బోయింగ్ కంపెనీ ఇలాంటి పాత ప్రాజెక్ట్స్ లో ఇది వరకు ఫెయిల్ అయింది. అయినా బోయింగ్ నే మళ్ళీ సెలెక్ట్ చేసేందుకు రీజన్ ఏంటి? వీళ్ళ రిటర్న్ జర్నీపై రాజకీయ ప్రభావం ఏమైనా ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానం చెప్పుకుందాం. మీరైతే చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అసలు ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రోడ్లపైన, నీటిపైన మరియు గాలిలో మనుషులు ఒక చోట నుంచి మరొక చోటుకి ట్రావెల్ చేయడానికి వెహికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అలాగే భూమి మీద నుంచి వేరే ప్లానెట్ కి మనుషులను కూడా అక్కడికి తీసుకువెళ్ళడానికి నాసాకు స్పేస్ క్రాఫ్ట్లు కావాలి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి 2 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఒకటి స్పేస్ ఎక్స్, 2 బోయింగ్. అప్పటి అమెరికన్ గవర్నమెంట్ స్పేస్ ఎక్స్ కన్నా బోయింగ్ కి డబుల్ బడ్జెట్ ఇచ్చి ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. స్పేస్ ఎక్స్ కంపెనీ తక్కువ బడ్జెట్ లోనే బోయింగ్ కన్నా ముందుగా ట్రయల్స్ ని కంప్లీట్ చేసేసింది. బోయింగ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అని, ప్రాజెక్ట్ లోపల ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయని నాసా వాళ్ళకి తెలుసు. కానీ గవర్నమెంట్ డెసిషన్ వల్ల ఎక్కువ బడ్జెట్ అయినా కూడా వీళ్ళు బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ ని సెలెక్ట్ చేశారు. అందువల్ల స్పేస్ ట్రావెలింగ్ లో కొత్త వాళ్ళని కాకుండా ఎక్స్పీరియన్స్ కలిగిన సునీత విలియమ్సన్ అండ్ బుచ్ విల్మోర్ లను ట్రావెలింగ్ కోసం సెలెక్ట్ చేశారు. అలా వాళ్ళ ప్రాజెక్ట్ ప్రకారం జూన్ 5, 2024లో బోయింగ్ స్టార్ లైనర్ ని స్పేస్ లోకి పంపించారు. అంతరిక్షంలో సేఫ్ ల్యాండింగ్ అయింది. కానీ అది 8 డేస్ తర్వాత రిటర్న్ తిరిగి రావాల్సి ఉండగా స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం లీకేజ్ వల్ల ఆస్ట్రోనాట్స్ ని భూమి మీదకి తీసుకురాలేకపోయారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే హీలియం లీకేజ్ అవుతున్నా కూడా స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకి సేఫ్ గా ల్యాండ్ అయింది. కానీ అందులో ఆస్ట్రోనాట్స్ ని తీసుకొని రాలేదు. దానికి కారణం నాసా 2003లో కల్పనా చావ్లా విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్ల. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందేమో అనుకుని రిటర్న్ తీసుకురావడంలో రిస్క్ చేయలేకపోయారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. నాసా వాళ్ళు తిరిగి వాళ్ళని భూమి మీదకి తీసుకురావడానికి ఆ స్టార్ లైనర్ లో రిపేర్ చేస్తూ ఉన్నారు. అదే టైంలో ఎలాన్ మస్క్ వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకురావడానికి జో బైడెన్ కి ఆఫర్ ఇస్తాడు. కానీ ఆ ఆఫర్ ని బైడెన్ రిజెక్ట్ చేస్తాడు. దానికి కారణం కొన్ని విషయాలలో ఎలాన్ మస్క్ ట్రంప్ ని సపోర్ట్ చేశాడు. దీని వల్ల రిజెక్ట్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే అదే సమయంలో అమెరికాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. మేబీ ఈ రీజన్ వల్లనే తక్కువ బడ్జెట్ అయిన స్పేస్ ఎక్స్ ని కాదని ఎక్కువ బడ్జెట్ పెట్టి మరి బోయింగ్ స్టార్ లైనర్ ను స్పేస్ లోకి పంపి ఉండవచ్చు అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి తోడుగా అమెరికా ఎన్నికలలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన కొన్ని రోజుల్లోనే స్పేస్ ఎక్స్ ద్వారా ఆస్ట్రోనాట్స్ ని భూమి మీదకి తీసుకురావాలని నిర్ణయించడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. కానీ ఈ విషయాన్ని రాజకీయంగా ఎటువంటి లింక్ పెట్టొద్దు అని అమెరికన్ గవర్నమెంట్ చెప్పింది. అందుకే ఈ విషయంపై రాజకీయ జోక్యం ఉందన్న వాదనలు ఎక్కువగా వినిపించాయి. ఈ మొత్తం ప్రాజెక్టు విషయంలో ఏదైనప్పటికీ చివరిగా గొప్పగా మిగిలిన వ్యక్తులు ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మాత్రమే. ఎందుకంటే ఒక మహిళగా సునీత విలియమ్సన్ ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఆమె వయసు 60 సంవత్సరాలు. అంటే ఇంటి దగ్గర మన నానమ్మ, అమ్మమ్మల వయసు ఉంటుంది. మీరే ఆలోచించండి, 60 ఏళ్ల వయసులో ఉన్న మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఏమాత్రం పని చేయగలరు? ఆ ఏజ్ లో కూడా 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసింది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఒక భారతీయ సంతతి మహిళగా సునీత విలియమ్సన్ కు ది గ్రేట్ సెల్యూట్.